తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ విద్యాసంస్థలో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగింది. చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టాటా నరసింహారావు హాజరయ్యారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల విద్యా జీవితంలో తొలి అడుగుగా భావించి ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా ప్రార్థన, దీప ప్రజ్వలనతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పాటలు, నృత్య ప్రదర్శనలు చేసి తల్లిదండ్రులు మరియు అతిథులను అలరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ టాటా నరసింహారావు చిన్నారులకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మంచి విద్యార్థులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ స్క్రోల్స్ అందజేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు, ప్రిన్సిపల్ డి పద్మజ, సరోజ, ఇన్ఛార్జ్ యుగంధర్ రాజు, వెంకటేశ్వర్లు, కమిటీ మెంబర్లు సరోజ, ఇన్ఛార్జ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. We warmly welcome you, sir. Professor Tata Narasimha Rao, Vice Chancellor. To kindly come onto the stage and occupy her chair. And higher education. He has worked with prestigious institutions such as the Indian Institute of Technology, Madras, and the University of Tokyo, Japan. Before taking charge as the Vice Chancellor of ST University, Tirupati, he served as the Director of the International Advanced Research Center for Powder Metallurgy and New Materials, Hyderabad. On behalf of everyone present here, once again I extend a warm and heartfelt welcome to our gentle and well-mannered child. With a Kartikeya is a respectful child who learns to shine, keep shining always. A sweet and fair dreams. Let all activities. And it is welcome the learns things quickly. Classroom. భారతీయ విద్యాభవనంలో యూకేజీ గ్రాడ్యుయేషన్ డే జరుగుతున్నది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు సత్యనారాయణ రాజు గారికి చాలా థ్యాంక్స్. సో ఇక్కడ భారతీయ విద్యాభవన్ వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్లో మాత్రం చాలా కష్టపడి పిల్లలకి మంచి విద్యని బోధించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళ గవర్నింగ్ బోర్డులోకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు సత్యనారాయణ రాజు గారికి చాలా థ్యాంక్స్. సో ఇక్కడ భారతీయ విద్యాభవన్ వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్లో మాత్రం చాలా కష్టపడి పిల్లలకి మంచి విద్యని బోధించడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఇందులో ఉన్న వాళ్ళ గవర్నింగ్ బోర్డులో కానీ వాళ్ళ కమిటీల్లో కానీ ఐఐటి తిరుపతి డైరెక్టర్ అలాంటి మంచి మంచి వాళ్ళందరూ తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకంటే విద్యను మంచి క్వాలిటీలో ముందుకు తీసుకెళ్దామని వాళ్ళ కృషి. సో ఇందులో భాగంగానే నేను కూడా ఇంత మంచి అవకాశంలో ఈ చిన్నపిల్లలకి వాళ్ళని నా సందేశాన్ని ఇచ్చి
వాళ్ళ ఫ్యూచర్ ఎలాగా వాళ్ళు ముందుకెళ్ళాలి అన్నది వాళ్ళకి కూడా కొంత ఇది ఉంటుంది కాబట్టి, ఉత్సాహం ఉంటుంది కాబట్టి దానికోసం వచ్చాను. చాలా బాగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.